మోడీ గారి నాయకత్వం, ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. ఈరోజు ఆవంచ గ్రామ పంచాయతీ సంగ్రామంలో చివరి విడత ఎలక్షన్ ప్రచారము చివరిగా ఈరోజు ముగుస్తున్నది. మరికొద్ది క్షణాల్లో మనకు ప్రచారము రెండో దశలో భాగంగా ఆవంచ ప్రచారం అనేది ముగుస్తుంది. ఇప్పుడు మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఏంటంటే ఆవంచలో నిన్న మొన్న మేము గల్లీలో ప్రచారం చేసి మేము కొన్ని విషయాలను మీరు దృష్టి పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే చివరిగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే అది ఈ ఆవంచ గ్రామ పంచాయతీలో 5 మంది సభ్యులు, 5 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో 4వ నెంబరు అభ్యర్థి అయినటువంటి శారదా శివలింగం గారు గతంలో ఎక్స్ ఎంపీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం మరి ఆవంచ సర్పంచ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా తనతో పాటు 6 మంది వార్డు మెంబర్లు కూడా మన వెనుకాలనే ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, ఆవంచన ఆత్మీయ సోదరులకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే మాతో పాటు ఫుట్బాల్ గుర్తుతో పాటు మా అభ్యర్థులు వార్డు మెంబర్ అభ్యర్థుల గుర్తులకు కూడా వేసి బలమైన అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనవి చేస్తున్నాం. అయితే ఇందులో ఏంటంటే కొన్ని విషయాలు మేము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. మేము సర్పంచ్ అవుతే ఏం చేస్తామనేది ప్రచారంలో మేము ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిగా మా గొల్లకుర్మల సోదరులకు నుండి మరియు పోషావకాడికి ఉన్నటువంటి ఏరియా ప్రజలు ముఖ్యంగా బొందలగడ్డకు వాటర్ సమస్య గత 7 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి గత సర్పంచ్ యొక్క అనుచరుడు మమ్మల్ని అక్కడికి మా ప్రజలని ఏడవబోతున్నటువంటి మొత్తం జనాభాని అక్కడక పోవడానికి చాలా ఇబ్బంది పెట్టారు. ఎన్నో ఇబ్బందులు కొట్లాడినాం, కేసులు పెట్టుకున్నాం, అక్కడ ఇంకా పోలేదు. వాస్తవానికి అతనిది వాళ్ళ ఫాదర్స్ నుండి కూడా ఈ ఊరు కాదు. ఈ ఊరు కాకముందుకే బాట 100 సంవత్సరాల నుండి 100 గంటకు బాట ఉన్నది. కానీ గత సర్పంచ్ అయినప్పటి నుండే బాట బంద్ అయింది. కేవలం ఈ గత సర్పంచ్ గారికి వాళ్ళ యొక్క అనుచరుల యొక్క క్షేమమే చూశాడు కానీ ప్రజల యొక్క క్షేమాన్ని ఎప్పుడు చూడలేదు. ఎన్నో రకాలుగా సర్వేలు చేసినాం. మేము రాళ్ళు పెట్టిపోతే ఆ తర్వాత మళ్ళీ జరిపి మా బొందలగడ్డని ఆక్రమించడం జరిగింది. ఖచ్చితంగా మేము మా వాళ్ళలో చైతన్యం ఉన్నప్పటికీ మా గొల్లకుర్మ సోదరులకు మరి కొట్లాడడానికి ముందుకు రాకపోవడం, అంటే వాళ్ళకు గొర్రెలో బర్రెలో చిన్న అవసరాలు ఉండడం వల్ల వాళ్ళు సరైన ఫైటింగ్ చేయకపోతే మేము మా సంఘం డబ్బుల నుండి మరికొన్ని పైసలు కలిసి మేము ఆ బాట కొన్నాం. కుంటన్నర భూమి. ఆ కుంటన్నర భూమిని కూడా మా కులంలో ఉన్నటువంటి ఎంపీటీసీ పదవి పెద్దగా ఉంది కాబట్టి ఆ ఎంపీటీసీ గారి పేరు మీదనే పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ మా పక్కలో ఉన్నటువంటి ఆర్సీ తండకు చెందిన వ్యక్తి కాబట్టి నాన్ లోకల్ వ్యక్తి పేరు మీద పెట్టకూడదని పెద్దల సమక్షంలో చర్చించి దాన్ని పెట్టారు. ఆ పేరు పెట్టినప్పటి నుండి కొద్దిమంది మేమేదో దాన్ని ఆ బాటను ఆక్రమించి ఆ బాట మీద కూరగాయలు వండించి వాస్తవానికి ఆ బాట ఫ్రీగా వచ్చేదానికి కూడా ఈ గత సర్పంచ్ దానికి డబ్బులు చెల్లించేటట్లు చేసి చెల్లించినా కూడా మేము డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా మేము ఆ రోజు మా ఇక్కడ నుండి పోషావ దగ్గర నుండి మేకల వాళ్ళు ముదిరాజు సోదరులు అయినటువంటి మేకల వాళ్ళు మా గొల్లకుర్మలు ప్లస్ అదేవిధంగా సాకులోళ్ళు మంగళోళ్ళు బలిజోళ్ళు ఇన్ని కులాల వారిని సఫర్ చేయడం జరిగింది. కొద్దిమందికి ఏమో పోనిస్తాడు పొలానికి వెళ్ళి, మరికొద్ది మందిని పోనీయడు. చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ ఇబ్బందులు తట్టుకొని నిలబడ్డాం. మా వాళ్ళు, మా అనుచరులు, మా మీద ప్రేమ ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చెరువు నీళ్ళలోకి వెళ్ళి నడిపించారు. రీసెంట్గా నేను పెట్టినటువంటి వీడియో నన్ను కూడా నడిపించాడు. చూడండి ఎంత ఒక సామాజిక వర్గం ఒక్క వ్యక్తి
ఇంతమందిని ఇబ్బంది పెడుతుంటే సర్పంచ్ చూస్తూ కూర్చున్నాడు తప్ప దాని పరిష్కార మార్గాన్ని చూడలేదు. మేము సర్పంచ్ అయితే, మా అభ్యర్థి శారదా శివలింగం గారు సర్పంచ్ అయితే ఖచ్చితంగా ఆ సీసీ రోడ్, అక్కడ బొందలగడ్డకు సీసీ రోడ్డు సమస్యను పరిష్కరించి, అదేవిధంగా దాని పక్కన దింపుడు గాలం ఉంటుంది, ఆ దింపుడు గాలం దగ్గర ఖచ్చితంగా శవాలను కాల్చడానికి ఏర్పాటు చేయిస్తాం. అది ఎలక్ట్రిక్ బర్నర్ని ఏర్పాటు చేసి ఒక దిక్కులేని శవం చచ్చిపోయినప్పటికీ ఆ బూడిద చెరువు గంగలో కలిసే విధంగా వాళ్ళు కూడా పుణ్యాత్ములు అయ్యే విధంగా తీర్చిదిద్దామని మీకు అందరికీ మనవి చేస్తాం. అదేవిధంగా ఈ చెరువు పక్కలో గత సర్పంచి డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేశాడు. ఈ డంపింగ్ యార్డ్ వద్దు అని మేము, కావాలని వాళ్ళ అహంకార ధోరణితో డంపింగ్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేస్తే మేము అడ్డుకుంటే నన్ను ఎస్పెషల్గా వారు గత సర్పంచి నలుగురు అన్నదమ్ములు కలిసి మమ్మల్ని పొర్లిచి తన్నడం జరిగింది. పాత గ్రామ పంచాయతీలో పొర్లిచి తన్నడం జరిగింది. ఇవన్నీ భరించడం, కేసులు భరించడం. అయినప్పటికీ ఆ డంపింగ్ యార్డ్, మేము సర్పంచ్ అయితే ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఒడ్లగుట్ట అని మా ఊర్లో ఉంటుంది, ఆ ఒడ్లగుట్ట దగ్గర మనటువంటి పెద్ద మనుషులు మరి కంకరకు అనాధికారమైనటువంటి పర్మిషన్తోని మరి చాలా పెద్ద గుంత పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద గుంత పెట్టారు. ఆ గుంతను కూడా పట్టించుకున్న పాపం లేదు. ఈ చెత్తను తీసుకెళ్లి ఆ గుంతలో పోసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడతామని మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ డంపింగ్ యార్డ్ స్థానంలో చాకలి వాళ్లకు, మంగలి వాళ్లకు ఆ ప్లేస్ని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డు షెడ్డుని మనము దోబిగాడ్లుగా మార్చడము, నెక్స్ట్ మంగళ వాళ్లకు ఒకరి సౌరాలు చేయడం, గుండ్లు కొట్టడం చేయడం. ఎందుకంటే వాళ్ళు మా నాయి బ్రాహ్మణ సోదరులు కట్ట మీద గుండ్లు కొడతా ఉంటే చాలామంది అపచారంగా భావిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఆ డంపింగ్ యార్డ్ ప్లేస్కి తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకు వస్తే వినాయకుడు వస్తాడు. వినాయకుడు ఆసియాలోనే చాలా పెద్ద వినాయకుడు. ఆ వినాయకుడు ఐశ్వర్య గణపతి మరి తెలంగాణ ఉద్యమం నుండి ఉంది. ఆ తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నప్పటికీ మరి మా ఊరు నుండి సర్పంచ్ నుండి మంత్రి స్థాయికి వెళ్ళారు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మర్రిజండ్ర రెడ్డి గారు కూడా మా పక్కూరే. వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ గుడి అభివృద్ధికి నోచుకోలేదు. వీళ్ళిద్దరి మధ్య మరి ఏం పంచాయతీ ఉందో మాకు తెలియదు కానీ ఆ గుడి ఇప్పటికీ పెండింగ్నే ఉంది. దాని ఒక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఆ గుడిని ఏ మాత్రం ముందుకు పోకుండా ఆగిపోయింది. ఆ గుడిని మేము భారతీయ జనతా పార్టీ నుండి గెలుస్తాం కాబట్టి ఆ గుడిని మా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆవంచని టూరిజంగా డెవలప్ చేస్తామని మీకు అందరికీ విన్నవిస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మా గ్రామ ప్రజలు మాకు ఎంపీటీసీగా గెలిపించారు. భారతీయ జనతా పార్టీ సింబల్ పైనే గెలిపించారు గతంలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుండి మళ్ళీ మేము సర్పంచ్గా ఇస్తున్నాం. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో మేము ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏమంటే అప్పుడు ఎన్ఆర్ఈఎస్ పని వర్క్ జరుగుతుంటే తుమ్మలాంకుంటలో ఆ రోజు మేము ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము సర్పంచ్ అయితే మా ఊర్లో ముస్లింలు ఎట్లయితే మక్కాకు పోతారో హిందువులు కూడా ఒక్కసారైనా కాశీ దర్శనం చేయాలనుకుంటారు. కాబట్టి వాళ్లకు మేము అయోధ్య కాశీ దర్శనాన్ని ఖచ్చితంగా కల్పిస్తాం. ఆమె వరకు మేము మా దగ్గర ఆర్థికంగా లేదు, ఎట్లా పంపిస్తారని మీరు అనొచ్చు. కానీ మేము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారిని కాళ్ళు పట్టుకొని అయినా మా ఊరి కోసం ఒక ట్రైన్ బుక్ చేసి మా గ్రామ ప్రజలకు మా హయాంలో అయోధ్య కాశీ చూపించే బాధ్యతను మేము తీసుకుంటాం. ఆ తర్వాత ఉప్పుగడ్డ అనే ఒక ప్రాంతాన్ని అక్కడ ఉప్పల్ మైసమ్మ అని ఉంటుంది. ఉప్పల్ మైసమ్మ దగ్గర ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాం. ఆ తర్వాత మన దళితవాడలో లందబండ అనే కార్యక్రమం ఉంది. లందబండ దగ్గర మేము గతంలోనే అక్కడ రాళ్ళు ఇటుకలు వేయడం జరిగింది. గుడి ప్రారంభిద్దామంటే కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి జాగా మీద కొద్ది ఇబ్బందులు పెట్టి ఆ జాగా ఇంకా పెండింగ్ ఉండడము, అక్కడ గుడి ప్రాంతాన్ని కట్టడికి లందబండాన్ని పైకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా మేము నెక్స్ట్ లందబండ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఆ ఏరియాలో
మూడో మధ్యలో ఒక గేరి ఉంటుంది, వాళ్ళకు డ్రైనేజ్ సమస్య అతి తీవ్రంగా ఉంది. ఆ తర్వాత ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరిస్తాం. ఆ తర్వాత కొంచెం పైకి వెళ్తే ప్లాట్లు అనే ఏరియా ఉంటుంది. ఆ ప్లాట్లలో డ్రైనేజ్ సమస్య గత సర్పంచి పని చేశాడు, కానీ తన కాంట్రాక్ట్ల కోసమే చూసుకున్నాడు తప్ప అక్కడ భవిష్యత్తులో డ్రైనేజ్ వాటర్ ఎక్కడ వెళ్ళాలనో ఎవరికి అర్థం కాని పరిస్థితి. తన కాంట్రాక్ట్